నిరంతరం ప్రజాసేవకురాలు మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అట్టే ఇక్కడ విచ్చేసిన పెన్నా డెల్టా చైర్మన్ ఎట్టి రాజగోపాల్ రెడ్డి గారికి, పొడుగుపాటి ఇన్ఛార్జి మదన్ రెడ్డి గారికి, డిసిఎన్ శ్రీనివాస నాయుడు గారికి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి, ఈ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు, నేను గతంలో కూడా చెప్పాను, మేడం గెలిచిన రోజే మనం ఎప్పుడో 500 సంవత్సరాల ముందు విన్నాం. శ్రీకృష్ణదేవరాయల హయాంలో ఆ రోజు ఆయన స్వర్ణయుగంలో తీసుకోపోయాడని. ఈరోజు మన మేడం మన నియోజకవర్గాన్ని స్వర్ణయుగంలో తీసుకోబోతాం. ఎందుకంటే అడగందే అమ్మాయిని అన్నం పెడతాంటారు. మన మేడం గారు అడగకుండానే అన్నీ చేస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు ఈ కార్మికులందరినీ కూడా ఆమె ఒక మాట చెప్పంగానే ఇక్కడికి ఇచ్చేసి మీ అందరిని కూడా ఆశీర్వదిస్తున్నారంటే ఆమె గొప్ప మనసు మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని. అమ్మా, మాది ఒక్క కోరిక, రాబోయే రోజుల్లో ఈ ఆటో నగర్ బాగా అభివృద్ధి చెందద్ది. మన విపిఆర్ ట్రస్ట్ తరఫున ఒక వాటర్ ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టాలని వాళ్ళ తరఫున నేను కోరుకుంటా ఉన్నా. పోతే ఇక్కడ జరిగే అభివృద్ధిలో కూడా ఇక్కడ ఉండే నాయకులు కానీ అందరూ కానీ సహకరిస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని ఎవరు కూడా పట్టించుకోవాలా. ఈ రోజు అభివృద్ధి జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు, ఎంపీ గారు ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని దశ దిశ మారుస్తారని ఆశిస్తూ ఒకసారి నాకు అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి గారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను.